ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మత్తయి సువార్త 25 అధ్యాయం 21 వచనం, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. మన దేవుడు అనేకమైన వాటి మీద మనల్ని నియమించాలి అని యేసయ్య ఆశపడుతున్నాడండి. మన జీవితం ఎలా ఉంది, అనేకమైన వాటి అంటే ఏంది, దేని మీద నియమించాలా అని మనం చూసుకున్నప్పుడు ఈ లోకానుసారంగా అనేక అధికారాలు మనకున్నాయి. గొప్ప గొప్ప సీఎం పదవి ఉంది, పిఎం పదవి ఉంది. ఈ లోకంలో ఉద్యోగంలో కూడా పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి. ఈ లోకంలో చాలా ఉన్నాయండి. అయితే అవన్నీ దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా, మనం ఎప్పుడైతే క్రైస్తవులుగా ఉంటామో, మనం ఎప్పుడైతే సేవ చేస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని ఆత్మని పొందుకొని ఉంటామో, ఈ లోకంలో అన్యులు ఉన్నారు. అన్యులు అంటే ఎవరని మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడి మార్గంలో నమ్మకుండా యేసు క్రీస్తుని ఎవరైతే విశ్వసించకుండా ఉంటారో వాళ్ళనే అన్యులని అంటారండి. అదేవిధంగా కొంతమంది ఉన్నారు, నామకార్థపు క్రైస్తవులని ఎవరిని అంటారంటే, మామూలుగా హాజరు వేయించుకునే దానికి చర్చికి వస్తారు, హాజరు వేయించుకొని వెళ్ళిపోతారు. నీటి బాప్తీసం తీసుకొని కూడా ఎప్పుడైతే పాపంలో ఉంటారో వాళ్ళు నామకార్థపు క్రైస్తవులుగా ఉంటారండి. మన విశ్వాసం అయితే నామకార్థపుగానో లేదా అన్యులుగానో మనం ఉండకూడదు. కానీ మనము దినదినానికి విశ్వాసం పెంచుకొని ఉంటే మన దేవుడు మనల్ని మంచిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో మన బాగు కోరుకునేది ఎవరండి? మన తల్లి, మన తండ్రే కదండి. మన పరలోకపు తండ్రి కూడా ఆయన మనల్ని కన్నాడు కాబట్టి మన బాగా కోరుకుంటున్నాడు. ఈ లోకంలో నన్ను వెంబడించేటువంటి బిడ్డ గొప్ప గొప్ప అధికారంలో ఉన్నాడు. నువ్వు నన్ను వెంబడించు, అధికారంలో నిన్ను నిలవబెడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అధికారం పరంగా మనం అలా ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొకటి దాంట్లో ఏమేమి నియమిస్తారంటే, దేవుని సేవలు మనల్ని నియమిస్తారండి. సేవలు అనేక రకాలని, అనాథాశ్రయాలను పెట్టి కొంతమంది సేవకులు పోషిస్తూ ఉంటారు. బైబుల్ కాలేజ్ ఉంటే అది ఒక సేవ. అదేవిధంగా అనేక మంది ఆర్ఫనైజేజెస్ ఉంటారు, హాస్పిటల్స్ పెడతారు సేవకులు. అదేవిధంగా అనేక మన ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయినా కొంచెమన్నా పేదలకి తగ్గించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని సేవకులు నానా రకాలైన సేవలు చేస్తూ, కరోనా అప్పుడు కూడా అనేకమైన గొప్ప గొప్ప సేవకులు, చిన్న సేవకులు, చిన్న చర్చీలు కూడా అవైతే టీవీలో రాలేదు. కానీ మనము గొప్ప గొప్ప సేవకులు మనం చూసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన డబ్బులలో వాళ్ళు ఏం చేశారంటే అనేక మందికి భోజనం పంచిపెట్టారు. అనేక మంది ఏ విధంగా అనారోగ్యంగా ఉంటే వాళ్ళ చర్చీస్నే హాస్పిటల్గా చేశారు, క్వారంటైన్గా చేశారు. గొప్ప గొప్ప సేవకులు అలా ఉన్నారండి. అదేవిధంగా కొంతమంది సేవకులు మన ఇల్లు చుట్టుపక్కల ఉండే సేవకులు కూడా వాళ్ళ చర్చీలు ఆర్థికంగా లేకుండా వాళ్ళు బీదలైనా కూడా వాళ్ళు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారని వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోనే అనేక మంది పేదలకి పంచేదానికి ప్రయత్నం చేశారండి. సేవకులు అంతగా దేవుడు మనల్ని నిలవబెట్టుకుంటాడు. మన దగ్గర లేవు, అయితే దేవుడు అనుకుంటే ఎవరినో ఒక మనిషి హృదయాన్ని ప్రేరేపించి సమృద్ధిగా మనకి ఇచ్చేది కాకుండా ఇతరులకి ఇచ్చేదానికి కూడా మన చేతిని పై చేయిగా ఉంచుతారండి. దేవుడు మనల్ని అధికారంలో నియమిస్తారంటే అలాంటి అధికారం మనం అనుకోవచ్చు, నేను దేనికి పనికిరానే, నన్ను తక్కువ చేసుకుంటున్నానని మనం అనుకోవచ్చండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయన మనల్ని ఎంతగా నియమించుకుంటానంటే మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనుషులు కొన్ని అధికారాలు వస్తాయి, అధికారాలకి రిటైర్డ్ ఉంటుందండి. ఈ లోకంలో అధికారాలకి రిటైర్డ్ ఉంటుంది. 60 సంవత్సరాలు ఉంటే రిటైర్డ్ అయిపోతారు. ఒక 40 సంవత్సరాలు అధికారంలో ఉంటారేమో. అదేవిధంగా ప్రమోషన్లు వస్తాయేమో, అయితే ఒక్కొక్క సమయంలో రిటైర్డ్ అయిపోతారు. అయితే దేవుడి దగ్గర రిటైర్మెంట్ ఉండదండి. దేవుడి సేవలో రిటైర్మెంట్ ఉండదు. రిటైర్మెంట్ అంటే మన కంఠంలో నుంచి ఎప్పుడైతే ప్రాణమో దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే తీసుకుంటాడో అదే రిటైర్మెంట్ తప్పితే ఈ లోకంలో సేవకి రిటైర్మెంట్ లేదండి. అనేక మంది మనుషులు మనం చూసుకున్నప్పుడు యవనస్తురాలు యవన వయసులో సేవ చేయటం లేదండి. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో పెళ్లి చేసుకుంటున్నారు, బిడ్డల్ని కానీ ఉద్యోగాలకి వెళ్ళిపోయి వాళ్ళ బిడ్డల్ని పోషించి వాళ్ళ బిడ్డలకి పెళ్ళి అయిన తర్వాత, ఉద్యోగం రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఏ మార్గము తెలియక, మైండ్ పనిచేయక అప్పుడు దేవుడి సేవలోకి, దేవుడు కళాశాలలోకి వెళ్తున్నారు. అప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. యేసు క్రీస్తు వారేమి ముసిలి ప్రాయంలో ఆయన ప్రాణాన్ని పెట్టాడా?
యేసుక్రీస్తు వారి యవన వయసులోనే కదండి ఆయన రక్తాన్ని చిందించింది. మనము సేవ చేయాలంటే దేవుడు పిలుపు ఉండాలండి. మొట్టమొదటిగా ఏదో మనం రిటైర్డ్ అయిపోయామో, ఇంట్లో ఏమి జరగటం లేదనో, లేదా టైం పాస్ కోసం సేవ చేస్తే భలే ఇబ్బంది పడాలండి. మనం టైం పాస్ కోసం సేవ చేయకూడదు. మనం చాలా ఇబ్బందికి లోనవుతాం. దేవుడికి మనం లెక్క చెప్పాలి, మనుషులకి మనం లెక్క చెప్పబల్ల. మనుషులకైతే ఉన్న మాది లేనిది ఉన్నట్టుగా అబద్ధం చెప్పేయచ్చు, కానీ దేవుడి దగ్గర ఏది దాచలేమైన మొత్తం వీడియో చూపిస్తాడు. మనము దేనికోసం సేవ చేయాలంటే ఆత్మల భారం కోసం సేవ చేయాలి, దేవుని పిలుపు ఉండాలా. అదేవిధంగా మనకి దేవుడి వాక్యం తెలుసు కాబట్టి అనేక మందికి బోధించాలా. యవన వయసులో సేవకు వచ్చి కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడి సేవకుడు అవుతుంది చాలా ధన్యత అండి. వృద్ధాప్యంలో కాదు, యవన వయసులో మనం దేవుడిని కాడి మోసే బిడలుగా ఉన్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి సహాయం చేయండి అయ్యా. యవన వయసులో మీ కాడి మోసేదాన్ని సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. సాతాను అనేకమైన కాళ్ళు మోస్తుందయ్యా, నన్ను కృంగతీస్తుంది, బాధ పెడుతుంది, దుఃఖ పెడుతుంది, ఏడిపిస్తుంది. సాతాను నన్ను సకల ప్రయత్నాలు చేసి నన్ను ఇబ్బందికి లోంచేయాలని సాతాను చూస్తుందయ్యా. ఈ లోకంలో ఉన్న మంచి మంచి గొప్ప ఏసియా మాకు ఇస్తాను, మంచి మంచి అధికారాలు ఈ లోకంలో ఇస్తారని అన్నారు. వాటికి రిటైర్మెంట్ ఉంటుందయ్యా. మీ సేవకి రిటైర్మెంట్ ఉండదయ్యా. మీ సేవకుడుగా మీ సేవ చేయడం మా బాధ్యత అయ్యా. చేసే కొంతమంది మనుషులు నేను దేవుడికి సేవ చేస్తున్నాను, నాది గొప్ప అనుకుంటున్నారయ్యా. అది చాలా భ్రమ అయ్యా. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు ఒక స్కూల్కి బిడ్డ ఎందుకు వెళ్తాడయ్యా? ఆ బిడ్డలో వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్కువ డబ్బులుండి, అదేవిధంగా స్కూల్లో ఉండేటువంటి సార్లకి వాళ్ళకి జీతం ఇచ్చేదానికి బిడ్డను స్కూల్కి పంపిస్తారా? లేదా ఇంట్లో అల్లరి చేస్తాను పంపిస్తారా? కాదయ్య, వాళ్ళు బిడ్డ మైండ్ ఎదగాలి, ఆ బిడ్డ ఈ లోకంలో ఉన్న మంచి చెడు తెలుసుకోవాలి, అతనికి జ్ఞానం రావాలని స్కూల్కి పంపిస్తారు. అది ఆ బిడ్డ లాభం కోసమే. అదేవిధంగా మేము చర్చికి వెళ్ళి వాక్యం వినేది కూడా మా మంచి కోసమే. మేము నీటి బాప్తీసం తీసుకొని మా దగ్గర మా పాపలు మేము ఒప్పుకునేది మా మంచి కోసమే. అంతే తప్పితే మీకు మేము చేసేది ఏమి, సేవ చేసేది కూడా అది మాకు ఆశీర్వాదకరంగా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని మీతో యుగ యుగాలు మేము గడిపేదానికి అంతా మా మీదనే ఆధారపడి ఉంటుందయ్యా. మేము మీకు చేసేదేమిలో అంతా మీరే మాకు చేశారు, ప్రాణం పెట్టారు, రక్తం దించారు, అదేవిధంగా కొరడాలతో దెబ్బలు తిన్నారు. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించండి అని అన్నారు. ఇంత ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క యవన వయసులో యవనస్తుడు యవనస్తురాలు యవన బలాన్ని మీ కాడి మోసి మీకోసం తన రక్తం చిందించుకున్న మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.